హాయ్ అందరికీ. ఆలు పరోటా మామూలుగా చపాతీ చేసి స్టఫ్ లోపల పెట్టి చేస్తాం కదా, అట్లా కాకుండా ఇట్లా పిండిలో కలిపేసి చేస్తే ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఫస్ట్ కావాల్సినన్ని చపాతీలు ఎన్ని కావాలో అన్నిటికి సరిపడా ఆలు ఒకటి తొక్క పైన తీసేసి పీల్ చేసి సన్నగా తురుముకోవాలి. తురిమిన దాంట్లో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర వేసి అవి బాగా మిక్స్ చేసుకున్నాక సరిపడా పిండి వేయాలి. పిండి కూడా బాగా కలుపుకోవాలి ఫస్ట్గా పొడిగా ఉన్నట్లే. ఇప్పుడు కొంచెం ఆయిల్, వాటర్ సరిపడా కొంచెం కొంచెం వేసుకుంటా యాడ్ చేసుకుంటా చపాతీ ముద్దలాగా కొంచెం గట్టిగా లేకుండా కొంచెం సాఫ్ట్గా కలిపి మూత పెట్టి ఒక 10-15 మినిట్స్ నానబెట్టాలి. నానబెడితే సాఫ్ట్గా వస్తుంది. గిన్నెకు ఉండేదంతా చేతికి అతుక్కోకుండా ఆయిల్ వేసి కొంచెం అట్లా కలిపి పక్కన పెట్టాలి. 15 నిమిషాల తర్వాత కావాల్సిన సైజులో రౌండ్స్ చేసేసుకొని చపాతీలు పిండి వేసుకొని నీట్గా రుద్దేసుకోవాలి. ఇప్పుడు పెనం పెట్టి పెనం మీద ఆయిల్ వేసి కొంచెం ఎక్కువ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి రెండు వైపులా కాల్ చేసుకుంటే ఆలు పరోటా రెడీ. లంచ్ బాక్స్కి, టిఫిన్కి, డిన్నర్కి బాగుంటాయి. ఉత్తిగా తినేచ్చు. చూసిన వాళ్ళంతా నచ్చితే లైక్ చేయండి, నచ్చినా నచ్చకపోయినా ఒక సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు. బాయ్ చూసిన వాళ్ళంతా ఒక లైక్ చేయండి. వ్యూస్ వస్తాయి కానీ లైక్స్ రావు, గుర్తుపెట్టుకొని లైక్ చేసి వీడియో కట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.